సూపర్. ఇది ఎవరి మాట విందు, మనల్ని ఫాలో అవ్వదు, మనమే దాన్ని ఫాలో అవ్వాలి. కూపర్ బాగా సెన్సిటివ్, అలా అని మరీ సెన్సిటివ్ కాదండి. టాప్ 10 డేంజర్లో ఇది ఒకటి. దీనికి చిన్న సౌండ్ వచ్చినా సరే పారిపోతూ ఉంటుంది. మనుషుల మధ్య ఉండదు, ఎలాంటి సౌండ్ కూడా ఇష్టం ఉండదు. మన చేతిలో ఏదైనా పట్టుకుంటే సరే భయపడి సైడ్ అయిపోతూ ఉంటుంది. అది అలా సైడ్ అయిపోయి పారిపోతూ ఉంటే నాకు భలే నవ్వు వస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హార్వెస్ట్ చేద్దాము. వంకాయలు, కొన్ని రకాల ఫ్రూట్స్ అవి ఉన్నాయి. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ ఎస్ఎం ఫ్రూట్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. హార్వెస్ట్ రెడీ చేస్తున్నాము. ఇక్కడ వంకాయ ముక్కలు ఉన్నాయండి. నాకు నారు తెచ్చిచ్చారు మా ఫ్రెండు. ఆ నారు బందర్ నుండి తెచ్చిచ్చారు. 2 మొక్కలు ఇచ్చారు. 2 మొక్కలు ఒక ట్రేలో పెట్టాను. ఒక్క మొక్క బలంగా వెదిగి బాగా ఎక్కువ పూత పోస్తుంది. 2 మొక్క సరిగ్గా పెరగలేదు. ఒక్క మొక్క కాయలు చూడండి. ఇంకా వంకాయ చిన్న చిన్న పుంజులు ఉన్నాయి, అవి వదిలేసాను. నెక్స్ట్ హార్వెస్ట్ రెడీ అవుతాయి. ఇక్కడ టమాటా ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేస్తున్నాను. రెడ్గా పండాయి. ఇక్కడ కూడా టమాటా ఉన్నది, రవి రెడ్గా పండినవి. భలే కాంబినేషన్ బాగుంది వంకాయ టమాటా. మలబార్ ఫ్రూట్స్ మళ్ళీ రెడీ అయినాయి. ఉడుతులు తింటూనే ఉన్నాయి. మనకి కూడా పళ్ళయి చాలా వరకు ఒక 20% పళ్ళు అయినాయండి. మిగతా అన్నీ రెడ్గా వచ్చి ఉన్నాయి. అవి పండడానికి టైం పడుతుంది. ఒక్కొక్కసారి లాస్ట్ టైం అయితే పళ్ళన్నీ ఒక్కసారి పండిపోయాయి, ఒక్క 10% తప్ప. మనం హార్వెస్ట్ చేసేటప్పుడు అలసిపోయినట్లయితే ఇవి ఒక్క 2 పళ్ళు తెంపుకొని నోట్లో పెట్టుకున్నట్లయితే మనసుకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందంలో ఎనర్జీ కూడా పుంజుకొని మళ్ళీ ఫ్రీగా హార్వెస్ట్ చేయగలుగుతాము. ఎంత టైం అయినా వెయిట్ చేయగలుగుతాము. ఈ పండు బాగా ముగ్గిపోయింది. చూసారా కలర్ ఎలా చేతికి అంటిందో. నా దగ్గర మలబార్ ఫ్రూట్స్ మొక్కలు 2 ఉన్నాయి, అవే అలా ఉంచాను. ఒకటి కొనే మొక్క, మరొకటి దాని స్టెమ్ తీసి వేసాను. ఈ మలబార్ మొక్కలు ఎన్నైనా ప్రాపర్గేట్ చేసుకోవచ్చు. స్టెమ్స్ ఈజీగా జర్మినేషన్ వచ్చేస్తుంటుంది. కానీ మన దగ్గర ప్లేస్ చాలా తక్కువ వల్ల ఈ 2 మొక్కలే మెయింటెనెన్స్ చేయగలుగుతున్నాము. చాలా చుక్కకూర ఉంది, అదంతా హార్వెస్ట్ చేసేస్తాను. ఈ టబ్లో పెట్టాను చుక్కకూర. కొద్దిగా లైట్గా అంటే దూరంగా మొక్కలు పెట్టాను. చుక్కకూర బాగా బలంగా పెరిగింది. మీరు చూస్తుంది పాలకూర మొక్కలు 2 తెచ్చి గులాబీ పాట్లో పెట్టాను. బతికి ఆకులు బాగానే పూసాయి. హార్వెస్ట్ చేసేద్దాము. మళ్ళీ పుంజుకుంటాయి, మళ్ళీ ఆకులు వస్తాయి. ఈ టబ్లో కూడా పాలకూర పెట్టాను. అది దూరంగా మొక్కలు పెట్టాను. 50 రూపీస్ టబ్లో. ఇవి కూడా ఆకులు పెద్దగా పెరిగాయి. ఇది పెద్ద పాలకూర సీడ్ వేసాను. ఆ పక్కనే అలాగే మళ్ళీ కొద్దిగా చుక్కకూర మొక్కలు కూడా దూరంగా వేసాను. ఇది మరీ అంతగా గ్రోత్ రాలేదు, కానీ బాగానే పూసింది. ఎండ తక్కువ తగిలింది. ఇది ఉల్లింగలు ఎందుకో పండు అయిపోతున్నాయి, హార్వెస్ట్ చేసేద్దాము. చూసారా మెలికలు తిరిగిపోయి ఉన్నాయి. ఈ ఉల్లింగలు బయోచారు పాటింగ్ మిక్స్లో పెట్టాను. ఈ 50 రూపీస్ టబ్ అంట. 15 మొక్కల వరకు పెట్టాను. అన్నీ బాగానే హార్వెస్ట్ చేశాను. లాస్ట్కి వచ్చేసరికి ఇవి ఆకులు పండవుతున్నాయి. చిక్కుడులోకి వచ్చేసాము. చిక్కుడు చూసుకొని హార్వెస్ట్ చేసేస్తాను.
ఇక్కడ కిందనున్న పాదులు కొద్ది లైట్గా ఉన్నాయి, పూత ఎక్కువ రాలిపోయినట్టుంది. ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయండి, 2-3 రకాలు. అవి అలా హార్వెస్ట్ చేసేద్దాము. చిక్కుడుకాయల గురించి చెప్పుకోవడానికి ఇంకేమీ ప్రత్యేకతలు లేవు. లాస్ట్ వీడియోలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. చిక్కుడుకాయలు పూత అయిపోయినాక మొక్కలు రిమూవ్ చేసేసుకుంటాం కదా. ఆ సాయిల్లో నైట్రోజన్ ఎక్కువ ఉండి వేరే మొక్కలు వేసుకుంటే ఆ మొక్కలు గ్రోతింగ్ చాలా బాగుంటుంది. మనం ఆర్గానిక్గా పండించుకునే ఏ కాయగూరైనా సరే వాటర్ వేయకుండానే కుక్ అయిపోతుంది కర్రీ వండేటప్పుడు. మనం పండించుకున్న ఈ చిక్కుడు కూడా అంతే. అదే మార్కెట్లో కొన్నిదైతే కొద్ది టైం పడుతుంది ఉడకటానికి. ఇది అలా కాదండి, వెన్న ముద్దలా ఉడికిపోతుంది కర్రీ. ఈ వీడియో చూసిన వారికి రిక్వెస్ట్, మీ దగ్గర ఏమైనా సీడ్స్ ఉండేటట్లయితే మాకు కొత్త వెరైటీ మాకు ఇస్తారని. ఏమైనా మీకు కావాలనుకుంటే మా దగ్గర ఉన్న వెరైటీస్ మీకు పంపిస్తాము. చిక్కుడులో 360 రోజులు పూసే చిక్కుడు కావాలి. వింగిడ్ బీన్స్, గ్రీను పర్పుల్ కలర్ వింగిడ్ బీన్స్ ఎవరి దగ్గరైనా ఉంటే కావాలి. నేను మార్కెట్లో కొని వేసాను కానీ జర్మినేషన్ రావట్లేదు. అలా 4-5 టైమ్స్ ట్రై చేశాను. పేరుకే బాగా పెరగలేదు, సన్నంగా ఉంది. ఇది కొద్దిగా బాగానే పెరిగింది. చూసారా చుక్కకూర ఎంత నీట్గా ఉందో. వింటర్ అయినా సరే ఎక్కడ అందరే పెస్ట్ అటాక్ అవ్వకుండా, ఆకులు కన్నాలు లేకుండా ఉంది. ఇది పాటింగ్ మిక్స్ ఏంటంటే బయోచార్ పాటింగ్ మిక్స్లో వేసానండి. చిన్న దానిమ్మ మొక్క ఉంది, అది చిన్నదే కదా ఉందని చుక్కకూర మొక్కలు తెచ్చి పెట్టాను. అవి బాగా పెరిగాయి. అవే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా పెద్ద పెద్ద స్టెమ్స్ వచ్చాయి చుక్కకూర. అవి చూసారు ఎంత పెద్దవో. చారు కలుపుకునేటప్పుడు నేను డౌట్ పడ్డాను, ఎందుకంటే పెద్ద పెద్ద బొగ్గు ముక్కలు ఉన్నాయి ఆ బయోచార్లో. అవి పగలగొట్టడం అవ్వదు, లెగిస్తాయి. లేకపోతే మళ్ళీ సాయిల్ మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మొక్కలు పెట్టాను. కాకపోతే ప్రస్తుతానికి పూత బాగానే ఉంది. ఇది పళ్ళ మొక్క, చిన్న మొక్క ఉందని స్టార్ ఫ్రూట్. ఇందులో కూడా చుక్కకూర మొక్కలు వేసేసాను, ఒక 4-5. అవి కూడా బలంగా పెరిగాయి. ఈ పైన గాలి వెలుతురు ఎక్కువ తగలడం వల్ల మొక్కలు గ్రోతింగ్ బాగా ఉంది. కింద వేసిన చుక్కకూర కన్నా మీద వేసిన చుక్కకూర బాగా హెల్దీగా పెరిగింది. చూడండి ఎంత చుక్కకూర వచ్చిందో, నీట్గా ఉంది చుక్కకూర. బీరకాయ ఇది కట్ చేసేస్తాను, పచ్చడికి వస్తుంది. ఎందుకంటే ఇంకెక్కువ బీరకాయలు లేవు. వంకాయ ఉందండి, బ్లాక్ బ్యూటీ. ఇది గుత్తి వంకాయ వండుకోవడానికి బాగుంటుంది, కానీ ఒక్కటే పూసింది. మొక్క పెద్దది అవుతే ఎక్కువ పూస్తాయి, చిన్న మొక్కలు కనుక కొద్దిగా పూస్తున్నాయి. వంకాయ ఎగ్ షేప్లో ఉన్న వంకాయ ఇంకా కొద్దిగా పెద్దది అవుతుంది, కానీ ముదిరిపోతుంది. ఎలాగ హార్వెస్ట్ చేస్తానని చేసేస్తున్నాను. ఉల్లింగాలన్నీ ఆకులు పండిపోతున్నాయి, ఎందుకనో అన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ మధ్య ఇరిగిపోయింది. లేకపోతే నాకు ఎప్పుడు సాంబార్లకు అవసరమైతే అప్పుడే హార్వెస్ట్ చేసేదాన్ని. అవసరం లేకపోయినా పండు అయిపోతున్నాయి కదా ఆకులు, అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ అంజూరా ఉంది, బాగా పండి. ఎలాగో ఉడుతులు కంట పడలేదు, అందుకే మనకు వచ్చింది. ఇది చాలా బాగుంటుందండి, ఒక్కటే పండినా సరే. స్వీట్ లెమన్స్ దగ్గరికి వచ్చేసాము. లైట్గా పండాయి, ఇది బాగా పండింది, మంచి కలర్ వచ్చింది. స్వీట్ లెమన్ అంటే ఇలా తినాలి. ఇవి కొద్ది కలర్ రాలేదు, అయినా తెంపుతున్నాను. ఒక్కటే పండు అయిపోయింది కనుక. ఇక్కడ ఉల్లింగ్ ఉన్నది, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఇది సీడ్స్కి రెడీగా ఉంది. మనం టెర్రస్ మీద సీడ్స్ పండించామనుకోండి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. మనం కొనుక్కుంటేనే బెటర్ ఈ సీడ్స్. చుక్కకూర చూసారా చాలా ఎక్కువ వచ్చింది.
ఈ చుక్కు కూర ఒక్క దగ్గరే కాకుండా విశాలంగా వేరే వేరే పాట్స్లో వేసాను, అందుకు గ్రోతింగ్ బాగుంది. ఈరోజు హార్వెస్ట్లో ఏంటున్నాయంటే 3 రకాల ఫ్రూట్స్, మిగతా వెజిటేబుల్స్, 3 రకాల వంకాయలు, చిక్కుళ్ళు 3 రకాలు, ఆకుకూరలు 2 రకాలు, ఉల్లింగ దుంపలు, బీరకాయ, టమాటా. ఈరోజు హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.